ఏమైంది చెప్పు. ఏం కాలేదు అన్న వాడికి అడుగు. చెప్పమ్మా. నాకేం కాలేదు, మంచిగా. చెప్పరా ఏమైంది? ఎవరా పిల్ల? చెప్పరా ఏమైంది? ఎవరా పిల్ల? నవ్వుతాయిందిరా చెప్పు. పిల్ల ఒక పిల్ల ఉందిలే. ఎవరిని అడిగి చేసినవరా నువ్వు? అరే అన్న ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసిన ఇట్లా మాటలు పెట్టుకుని బయటకు వచ్చేసిన నేను నీ దగ్గరకు వస్తా అంటే పొద్దున పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి నా పేరు ఏమైనా బదనం చేసి చెప్పు. మీ వీడియోలు అనుకుంటారా ఇదేమన్నా? మీ వీడియోలు అనుకుంటారా ఇదేమన్నా? చెప్పరా ఏంది వదిలేస్తావు పిల్లని? చెప్పరా ఏంది వదిలేస్తావు పిల్లని? మేము ఎంత కష్టపడి వీడియో చేసినా కూడా మీ కామెంట్లు ఏం తెలుసా? మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు సాయి సన విడిపోతుంటే అని చెప్పేసి. హలో వాట్స్ అప్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి స్టైలిష్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో గత 5 రోజులు వారంకి వెళ్ళి కూడా సాయి సనాకి ఏమైంది అన్న అని చెప్పేసి కామెంట్ల మీద కామెంట్లు పెడుతురు. సో ఇంకోటి ఏంటంటే నేను వైజాగ్లో ఉన్నా ఆ టైంలో. యాక్చువల్లీ వీళ్ళ మధ్య ఏదైతే జరిగిందో అది జరిగినప్పుడు నేను వైజాగ్లో ఉన్నా. దాని తర్వాత వచ్చిన తర్వాత అడిగినా ఏమైంది అంటే ఎవ్వరేం మాట్లాడతలేరు. చెప్పు ఏమైంది మీ మధ్య? ఏమైంది చెప్పు. ఏం కాలేదు అన్న వాడికి అడుగు. చెప్పమ్మా. నాకేం కాలేదు, మంచిగా. చెప్పరా ఏమైంది? ఎవరా పిల్ల? చెప్పరా ఏమైంది? ఎవరా పిల్ల? నవ్వుతాయిందిరా చెప్పు. పిల్ల ఒక పిల్ల ఉందిలే. ఎవరిని అడిగి చేసినవరా నువ్వు? అరే అన్న పిల్ల ఒక పిల్ల ఉందిలే. ఎవరిని అడిగి చేసినవరా నువ్వు? అరే అన్న ఆ పిల్ల నాకు ఫోన్ చేసి వస్తా అంటే నేను రోడ్ మీద పెట్టాలా? ఒక మాట చెప్తున్నా, ఆమె వర్షన్ కాకుండా నా వర్షన్. నేను చెప్పు. ఇప్పుడు ఒక పిల్ల ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసిన ఇట్లా మాటలు పెట్టుకుని బయటకు వచ్చేసిన నేను నీ దగ్గరకు వస్తా అంటే పొద్దున పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి నా పేరు ఏమైనా బదనం చేసి చెప్పు. మీ వీడియోలు అనుకుంటారా ఇదేమన్నా? మీ వీడియోలు అనుకుంటారా ఇదేమన్నా? ఎంత మంది పబ్లిక్ మీకోసం కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కామెంట్లు పెడతారు మాకు వీడియోలకి. మేము ఎంత కష్టపడి వీడియో చేసినా కూడా మీ కామెంట్లు ఏం తెలుసా? మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు సాయి సన విడిపోతుంటే అని చెప్పేసి. ఏంది బ్రో ఇది? మినిమం తెలుసుకోవాలి కదా. చెప్పరా ఏంది వదిలేస్తావు పిల్లని? చెప్పరా ఏంది వదిలేస్తావు పిల్లని? నేను వదిలేస్తా అని చెప్పలే, ఆమె తోలుకొచ్చి కూర్చుని మాట్లాడతా అని చెప్పిన. ఆ ఛాన్స్ కూడా ఇస్తలేదు కదా నాకు. ఒక పిల్లని తీసుకొచ్చి నమ్మ కూర్చొని మాట్లాడుతూ నేను మాట్లాడుతానా? సరే, సో ఫైనల్గా ఎవరు మీ రైటర్ ఎవరు చెప్పండి? మౌనిక, యూట్యూబర్ మౌనిక. సో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఇది. అంటే ఎవరైతే సాయి సనాని ఇష్టపడుతారో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్న రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు ఏం విడిపోలేరు. సో మౌనిక ఒక వెబ్ సిరీస్ రాసింది అనమాట. సో ఆ వెబ్ సిరీస్కి ముందు ఎక్కువ బడ్జెట్ నన్ను పెట్టమని అడిగిర్రు. సో వీళ్ళ మీద అంత నమ్మకంతో అంత బడ్జెట్ అయితే పెట్టలేను. ఫస్ట్ వీళ్ళ టాలెంట్ ఏదో తెలియాలి కదా యాక్టింగ్ పరంగా అని చెప్పేసి అన్నా నేను. దాని తర్వాత నేను వైజాగ్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా వీళ్ళు వీడియో షూట్ చేశారు అనమాట. సో కాన్సెప్ట్ ఏంటంటే మీరందరూ కూడా సబ్స్క్రైబర్స్ ఎవరైతే అదే ఫస్ట్ సారీ చెప్పరు వాళ్ళకి చెప్పురి. సో గైస్ అందరికీ సారీ నా తరపు నుండి. అయితే నా పిల్లని ఉంచుకున్నందుక మరి చెప్పు మరి. లేదు మంచి చెప్పు అంటే నీకు లేదా? పైసలు ఇస్తాను చేసిన నాకు సంబంధం లేదు. అట్లేం లేదు కానీ. సో గైస్ మీరు నిజంగా చెప్తున్నా వాళ్ళ తరపున మీ అందరికీ కూడా సారీ అంటే సారీ చెప్తున్నా. వాళ్ళ తరపున మీ అందరికీ కూడా సారీ అంటే సారీ చెప్తున్నా. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా కూడా ఒక వెబ్ సిరీస్ షూట్ అనమాట. వెబ్ సిరీస్ కోసం ఎపిసోడ్స్ వైజ్గా వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఫస్ట్ వీడియో మాత్రమే వీళ్ళు అనుకున్నారు మామూలుగా అయితే, కానీ అది హ్యూజ్ రెస్పాన్స్ రావడం వల్ల వీళ్ళు కంటిన్యూ చేసిర్రు. సో మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ వీళ్ళ మీద బడ్జెట్ పెట్టబోతున్నారు అనమాట. సాయి సన అంటే సాయి సన వచ్చేది సనా సాయి కదమ్మా, సాయి సన. ఫస్ట్ సాయి, దాని తర్వాత సన. సో వీళ్ళిద్దరూ
ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న వీళ్ళ మీద. దానికన్నా ముందు ట్రయల్ షూట్ అయిందని చెప్పేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ అన్న నమ్మలేడు, మేము యాక్టింగ్ చేస్తామంటే మీరేం చేస్తారమ్మా, మీ ప్రాంకులు చేసుకోపోండి అన్నాడు. అందుకోసమే మౌనిక అక్క అట్లా చేయించింది. ఫ్రెండ్స్ అందరికి సారీ చెప్పండి మంచిగా. వాళ్ళు నిజంగా చెప్తున్నా, ఎట్లా మీరు రియాక్ట్ అయ్యారు అంటే, మీ ఇంట్లో ఒక అక్క బావ ఉంటే లేదా ఒక మీ చెల్లె వాళ్ళ హస్బెండ్ ఎవరైనా విడిపోతే ఎంత రియాక్ట్ అవుతారో మీరు అంతే రియాక్ట్ అయ్యారు. నిజంగా చెప్తున్నా, నేను ఇంత రెస్పాండ్ వస్తుందంటే అస్సలు అనుకోలే. అండ్ మరీ ఇది మళ్ళీ తమ్ముడు బ్యాడ్ అయిపోద్ది అని చెప్పేసి నేను రివీల్ చేసిన. ఇది నార్మల్గా అయితే ఇది రివీల్ చేయకపోతుండే. ఈ కంటెంట్ వెబ్ సిరీస్ పరంగా లాస్ట్లో ఇది వెబ్ సిరీస్ టైప్ ఎపిసోడ్స్ వైజ్ వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ వీడు ఎక్కువ బ్యాడ్ అయిపోతుందని చెప్పేసి భయం వేసింది నాకు. అందుకే ఇంకా మీ ముందు కూడా వచ్చేసిన. ఇది ఒక వెబ్ సిరీస్ టైప్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు ఏమంటారు చెప్పండి. ఇప్పుడైతే మీ క్లారిటీ ఉంది కదా, సాయిసన్ అయితే విడిపోలే 200%. ఇద్దరం కలిసి ఉంటున్నాం, ఇద్దరం తిరుగుతున్నాం. చాలా మంది పాపం సాయి గారికి అయితే లంచ్ వడక సన్నాన్ని ఎందుకు వదిలేసినవారు అంటారు. ఏమంటారా? రోజు 800 మెసేజ్లు వస్తున్నాయి నాకు. నేను ఎప్పుడు అసలు రిక్వెస్ట్ చెక్ చేయ, ఒక 10 రోజుల నుంచి ఇట్లా చెక్ చేసి పోతూనే, ఒక రోజుకి ఇట్లా పోతూనే ఉన్నాయి. ఆ రోజు అయిపోయేదాకా ఒక్కొక్కడైతే మెసేజ్ పెడతాం, ఎమరాల్ అంజోడ్గా గుద్ద పలిచిందా మా అక్క నిసే పెడతామంటారు. ఎమరాల్ అంజోడ్గా గుద్ద పలిచిందా మా అక్క నిసే పెడతామంటారు. సరే ఇప్పుడు మీరు విడిపోలే అంటే నేను ఏదో వీడియో కోసం చెప్పినట్టుంటది. మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు చేసుకోండి. సో సబ్స్క్రైబర్స్ మీరైతే హ్యాపీ కదా. అండ్ సో గైస్ అందరికి ఒకటి చెప్పాలి, చాలా 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 సారీ నా తరపు నుండి. అండ్ ఎస్ఆర్ టీమ్ సబ్స్క్రిప్షన్ అయితే ఎవరైతే ఉన్నారో మా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సారీ. ప్రతి ఒక్కరు వీడియోలలో కామెంట్లు వచ్చినాయి, నాకే గలీజ్ అనిపించింది. వీళ్ళకి కూడా వస్తున్నాయి, వీళ్ళని కూడా తిడుతుర్రు అని. కాదు, ఒక అమ్మాయి ఫోన్ చేసి నీకు ఏం చెప్పింది? ఇంతకు ముందే 1 hour కింద ఫోన్ చేసి మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు, అయిపోయిందని ఏడుస్తుంది. అయిపోయింది వదిలేదు, మీ ఇద్దరు కలిసి ఉండండి, మాకు నిద్ర పడతారు. ఒక అమ్మాయి 3 days అన్నం తినలేదంట పాపం. నేను ఆమెకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పిన, తిన్నమ్మా ఏం కాదమ్మా, తిను అని చెప్పి కవర్ చేసుకుంటూ వచ్చిన. మస్తు భయమైంది. కానీ అంత లేదు, నేను కూడా బాధపడ్డా, మా ఫ్యాన్స్ బాధపడుతున్నాను. సో వీళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలియదు, కానీ పబ్లిక్ అంతగా రియాక్ట్ అవ్వడం వల్ల నేను ఇంకా ఓపెన్ చేయలేకపోతున్నా. ఒక సైడ్ ఏమో అరే స్క్రిప్ట్ ఇది ఏమంటారు ఎపిసోడ్ వైజ్ వెళ్తుంది కదా, ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట ఎండ్ ఆఫ్ ద మూవీలో. ఒక అమ్మాయే కాదు అబ్బాయిల్ని మోసం చేసేది, ఒక అబ్బాయి మోసం చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయే కాదు అబ్బాయిల్ని మోసం చేసేది, ఒక అబ్బాయి మోసం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి ఓరెంట్ మెసేజ్ ఉందన్నమాట. అది రివీల్ చేయొద్దు అనుకున్నా, కానీ మీరు చూపించే రెస్పాన్స్ కి, మీరు పెట్టే కామెంట్స్ కి మీరు ఎంత పర్సనల్ గా తీసుకోరో నాకు ఈ రోజు అర్థమైంది నాకు. అందుకే వెంటనే సాయిసన గురించి వీడియో చేద్దామని చెప్పేసి వీడియోలోకి వచ్చిన. అండ్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడిగేది ఒక్కటే, మీరు నిజంగా ఆలోచించండి. తప్పు చేసిరు, మిమ్మల్ని హర్ట్ చేసిరు, సారీ, దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు నిజంగా చెప్తున్నా, మీకు కాల్ పట్టుకున్న తక్కువే. ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు నిజంగా చెప్తున్నా, మీకు కాల్ పట్టుకున్న తక్కువే. మా సబ్స్క్రైబర్స్ మాకు ఏం నామిష్ ఉండదు మీ ముందు మేము తల ఉంచడానికి. మీరుంటేనే మేము అంతే, మీరు లేకపోతే మేము ఇంట్లో కూర్చొని అనుకునేవాళ్ళం అంతే. నిజంగా చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, మళ్ళీ సాయి గారిని గలీజ్ చేస్తారు, అరే తిడుతురు గలీజా. నాకు అది కూడా బాధ అనిపించింది, తమ్ముడు ఎక్కడ బ్యాడ్ అయిపోతాడని చెప్పేసి. వన్ ఆఫ్ ద రీజన్ మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి. అరే మీరైతే విడిపోలేదు, చెప్పండి పబ్లిక్ క్లారిటీ. మేము విడిపోలే, రోజు కలిసి ఉంటున్నాం, కలిసి తిరుగుతున్నాం. బయట కూడా మమ్మల్ని అనుకోని మాళ్ళలో కూడా చూసిర్రు, ఫోటోలు కూడా దిగిర్రు. అప్పుడు అడిగినప్పుడు కూడా చాలా మందికి చెప్పిన విడిపోలే, ఇది ఒక సిరీస్ ప్లాన్ చేసుకున్నాం, దాని ద్వారా పోతున్నాం అని చెప్పిన. సో గైస్ ఇప్పుడు ఫైనల్ గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సారీ అయిపోయింది, ఇప్పుడు ఒక రిక్వెస్ట్, ఈ సిరీస్ ని కంటిన్యూ చేద్దామా వద్దా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. మీకు నచ్చితే ఇంతకు ముందు లవ్ కెమిస్ట్రీ అన్ని చూసిరు, ఒకవేళ బ్రేక్. సో మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూసారు, లవ్ చూసారు, క్యూట్ కపుల్, అంటే ఆ క్యూట్నెస్ చూసారు. వీళ్ళు నిజంగా విడిపోతే, లేకపోతే ఒక బాయ్ ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయిని మోసం చేస్తే ఎలా ఉంటుంది అన్న కంటెంట్ అది ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ని మీరు మిస్ అవ్వద్దు. మిస్ అవుతారంటే వీళ్ళ కెమిస్ట్రీ బాగా నచ్చిందా, లేకపోతే వీళ్ళ ఎమోషన్ బాగా నచ్చిందా, మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సిరీస్ కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆపేద్దాం. ఏమంటారు చెప్పండి, పబ్లిక్ ఆప్షన్ ఇచ్చేయండి. అట్లా వాళ్ళు ఎట్లా అంటే అట్లా, వాళ్ళు కంటిన్యూ చేద్దామంటే కంటిన్యూ చేద్దాం, వాళ్ళు వద్దంటే ఆపేద్దాం. పక్కా. అంటే ఇప్పుడు ఎందుకు రివీల్ చేసినామంటే దీనికి ఇంకో 10 episodes ఉండే, 10 episodes దాకా ఇట్లానే చేసుకుంటూ పోతామంటే బయట కనబడితే నన్ను కొడతారు. బడ్జెట్ పెట్టి అందుకోసం నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి ఒక
ఒక ఏమంటారు ప్రాంక్ ఇది అయితే ఇది కాదు, ఇది ఒక సిరీస్ వేలో ఒక మెచ్యూర్ వేలో ఆలోచించాము. ఈ ప్రాంక్ ఇలాంటి పేర్లు అయితే పెట్టద్దు ప్లీజ్ దానికైతే. నెక్స్ట్ వీళ్ళ మీద ఇదే ఎపిసోడ్స్ని కంటిన్యూ చేసి బడ్జెట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా అంటే లైక్ వెబ్ సిరీస్ టైప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వెబ్ సిరీస్ని మీరు ఎంజాయ్ చేస్తారంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతమంది వెబ్ సిరీస్ని కంటిన్యూ చేయాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి నార్మల్ మూవీ సాంగ్స్ బీజిఎమ్స్ కూడా ఏం సపరేట్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ని మాట్లాడి వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోప్ అంతా కూడా నేనే కొట్టిస్తా, ఆ బాధ్యత అంతా కూడా నేనే తీసుకుంటా. మీరు ఓకే అంటే చెప్పండి, కంటిన్యూ చేద్దాం. ఎవరెవరికైతే ఇష్టం ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, ఎవరెవరికి కంటిన్యూ అవ్వాలి సిరీస్ అని చెప్పేసి. అరే అరే ఓకేనా? ఓకే. అరే అందరిని పెట్టు. మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి నాకే నమ్మబుద్ధి అవుతలే. మీరు ప్రూవ్ చేయండి ఎట్లైనా. నిజంగానే ఏడ్చిన తెలుసా? ఎందుకు తెలుసా? మౌనిక తిట్టింది ఏమని తెలుసా, నీకు యాక్టింగ్ రాదు ఏమో రీసెంట్ ఇంకా బడ్జెట్ పెట్టాడు నీకు అని చెప్పి, అందుకోసం ఏడ్చిన ఫుల్. అదేం వీడియో? సోఫాల వీడియో. అరే హక్ చేసుకోండి పాపం, మేము మిమ్మల్ని మీకు పెదవి కన్న ఎద తీయనిది సో నిజంగా వీళ్ళ కెమిస్ట్రీ మాత్రం అన్బీటబుల్. చాలా అంటే చాలా క్యూట్ ఉంటుంది. మాకు కూడా ఆఫీస్లో చూసి ఎంజాయ్ చేస్తుంటాం. బట్ అంత ఎంజాయ్మెంట్ చేసే మీరు సడన్గా అట్లా వీళ్ళ మధ్య జరిగింది నిజం అనుకొని మీరు ఫీల్ అవ్వడం కూడా నాకు నచ్చలేదు, అందుకే రివీల్ చేసినాం. బట్ ఒక యాక్టింగ్ పరంగా ఆలోచించండి ఎలా ఉంటుంది అనేది, ఎమోషన్ క్యారీ చేస్తే అది ఆలోచించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే, ఒకవేళ 3K కామెంట్స్ వస్తే సిరీస్ని కంటిన్యూ చేయమని, అరే మీరు ఒప్పించుకోండి వాళ్ళని, వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్, వాళ్ళని ఒప్పించుకోండి ప్లీజ్, మేము చేస్తాం. మాట్లాడు చెప్పు నువ్వే మళ్ళీ గ్యాప్ అడి నువ్వు మాట్లాడేది. చెప్పాలి కదా. 3000 కదా 4000 పెట్టారు, ఎందుకంటే మనం చెయ్యాలి. మీ యాక్టింగ్ స్కిల్ చూపించుకుంటామని చెప్పండి రా. చూసిరు అది ఇప్పటిదాకా అవును కదా. అరే అమ్మా కాదు, ఇంకా మంచి అవుట్పుట్ ఇస్తామని చెప్పండి. అంటే తిట్టిరు కాబట్టి కొద్దిగా డిప్రెషన్ లో రాలే. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారనుకో వేరే లెవెల్, పిల్లవాడు బాగా మరలు అవన్నీ దాటిపోతాయి. కింద పడి దుఃఖిపోతా అని చెప్పి ఏడుస్తా మీరు ఒప్పుకుంటే. సో మీరు పర్మిషన్ ఇస్తారా వీళ్ళ యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి, వీళ్ళు ఇంకా బెస్ట్ ఛాన్సెస్ రావడానికి? వీళ్ళకి మీరు పర్మిషన్ ఇస్తేనే ఇది నడుస్తుంది. మీరు 4K కామెంట్స్ పెట్టండి. సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటే 4K కామెంట్స్ పెట్టండి. అరే సిరీస్ ని కంటిన్యూ చేయాలంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అండ్ ఇంకొకటి మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే అజ్జు పండు వాళ్ళ గురించి కదా. వాళ్ళు ఒక మంచి వేలో ఉన్నారు, ఒక సొసైటీకి ఒక మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో అజ్జు పండు గురించి కూడా మీరు టెన్షన్ తీసుకోకండి, మీరు లైట్ తీసుకోండి. వాళ్ళు ఒక మంచి మెసేజ్ సొసైటీకి ఇద్దాం అనుకుంటారు. నేను కూడా ఆ వీడియోకి సపోర్ట్ ఉన్నా. మీరు లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, మీరు మధ్యలోనే మీ ఊరికి వదిలేకండి ప్లీజ్. నా కోసం లాస్ట్ వరకు చూడండి, కైండ్ రిక్వెస్ట్. ఒక మంచి మెసేజ్ ఉంది, లాస్ట్ వరకు చూడండి అంతే. ఇంకా అంతకుమించి నేనేం చెప్పా. నా కోసం కూడా అందరు కామెంట్లు చేయండి. ఎస్సనా? నా కోసం కూడా ఎస్ అని. ఏం తెలియదు సుల్లిగాడికి, ఏం తెలియదు సుల్లిగాడికి. అవన్నీ ఏం లేవు కానీ నార్మల్ అయితే ఇస్తాను పెట్టండి. ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దీన్ని ఇంకా బెస్ట్ అవుట్పుట్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. 400K చేసిరు, 400K కాస్తా మనం 400 సబ్స్క్రిప్షన్ వద్దు కానీ మీ ప్రేమ ఉండి మీరు ఎస్ అని కొడితే చాలు, నాకు అదే మీ ప్రేమ. నెక్స్ట్ వేరే లెవెల్ యాక్టింగ్ చూపిస్తాడు. అసలు బ్రేకప్ అయిన వాళ్ళందరికీ పండగ సిరీస్ అనుకోండి ఇది. అంత ఎమోషన్ చూపిస్తాడు. నా తమ్ముడు మీద నాకు నమ్మకం ఉంది. సరే మా చెల్లె మీద కూడా మాకు నమ్మకం ఉంది. కొడతారు నేను బయట కనవాడు మౌని. సో ఎందుకంటే రైటర్ ఆఫ్ కోర్స్ ఇంత నచ్చిందంటే బయట ఇన్ని పోతున్నాయంటే రేపు పొద్దున మీరు చూస్తే కూడా అంతే పోతాయి, నచ్చుతుంది. ఫ్యూచర్ లో రైటర్ అయిపోతుంది. సో ఇంకేం చెప్పాలి అర్థమైతే. బాధ ఉందండి, అందరు చాలా బాధపడ్డారు. చాలా బాధపడ్డారు. ఉందండి, అందరు చాలా బాధపడ్డారు. చాలా బాధపడ్డారు. ఫుడ్ కూడా తినలేరు. కామెంట్ తీసి చూపిస్తా అందరికి. నీళ్ళు ఆన్ చేయండి మీరు, నీళ్ళు ఆన్ చేసి సారీ చెప్పండి వాళ్ళకి. చెప్పి చేయాలి, చెప్పకుండా చేస్తారా? చెప్పండి సారీ చెప్పండి అన్న. చెప్పి చేస్తే నమ్ముతారు కదా, చెయ్యాలి. ఇది యాక్టింగ్ పరంగా చూస్తారు. రిక్వెస్ట్ చేయండి. షర్ట్ ఎందుకు? అరే అమ్మ షర్ట్ కాదమ్మా, ఏం వంట వాడికి సరే సారీ చెప్పండి. సారీ గైస్ అందరికి, సారీ గైస్ అందరికి, సారీ.
యూ సో మచ్. ఇట్లైనా సపోర్ట్ చెప్పండి, సిరీస్ కంటిన్యూ చేస్తాము, సపోర్ట్ చేయమని. సిరీస్ పక్క కంటిన్యూ చేస్తాం. మీరు ఎందుకంటే ఎస్ చెప్తారు నాకు తెలిసి. చెప్పండి, చేసింది మౌనికకి అయితే మేము ఇద్దరం బలి కావాల్సి వస్తుంది అంతే. సరే సరే లే. సో అది మీ మీద ఉన్న రెస్పెక్ట్, మీరు అనుకోకండి ఎందుకు నీళ్ళు అని చెప్పి, అది మీ మీద ఉన్న రెస్పెక్ట్ బై ప్రేమ. ప్రేమ పుట్టుకొచ్చింది. నెక్స్ట్ మర్చిపోయారా? చెప్పండి ఫైనల్ గా, మా యాక్టింగ్ మాకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి పబ్లిక్. నాకు యాక్టింగ్ అయితే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. మీరు అందరూ జల్దీ ఎస్ఎస్ఎన్ పెట్టండి, ఇంకా నేను పెద్ద యాక్టర్ని అయిపోతాం. జల్దీ ఎస్ఎస్ఎన్ పెట్టండి, ఇంకా నేను పెద్ద యాక్టర్ని అయిపోతాం. మనసు ఎన్నో కలలే కంటుంది బొమ్మను మహానటి కాదు, పెద్దగా ఇంకా చాలా సనా. ఒక్కటి ఆలోచించండి, నిజంగా వీళ్ళు విడిపోతే నేనేం బక్రాగా అన్న మధ్యలో ఉన్నాను, ఎందుకు విడగొడతా? నేను ఊరుకుంటానా? ఇన్ని కట్టేసి కొట్టానా? మాకు చిన్న చిన్న గొడవలు అయితేనే రిష్ అన్న తిడతాడు. చేసుకుంటా అదే అంటున్నా. ఒకవేళ వీడు అట్లాంటి తప్పు చేసినా వీడిని కూర్చోబెట్టి కొడతా, ఒకవేళ ఈ పిల్ల చేసినా నిన్ను కూడా కూర్చోబెట్టి కొడతా. హైలైట్ వీళ్ళ మమ్మీ ఫోన్ చేసింది ఏడ్చుకుంటా, ఏమైంది మీ ఇద్దరికి, ఏం వీడియోలు అవి అందరు ఫోన్ చేస్తారు కాబట్టి. అవును విడిపోయినాం, నాకు తెలియదు, నాకు ఫోన్ చేయకుంటే మా కొడుకు కెమెరా కావాలి నీ సంగతి, మా కొడుకు కెమెరా కావాలి నీ సంగతి. Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Labo, labo, love, love, na chikini pataka. రెడీ రెడీ మ్యూట్ లో పెట్టుకుని నవ్వుడే. మళ్ళీ ఆంటీ ప్రాంక్ అంటే మీరు అట్లా ఇట్లా చేస్తారు, ఏం చేస్తారు? ఆ స్క్రిప్ట్ ఏంటంటే వెబ్ సిరీస్ తీస్తున్నాం అంటే చెయ్యొద్దు, నా కొడుకు పైన చెయ్యొద్దు, వాడు ఎందుకు అంత సఫర్ అవుతుంది. సో కొంతమంది పేరెంట్స్ కూడా తెలిసిన వాళ్ళు కూడా ఇది నిజం అని నమ్మడానికి వాళ్ళకి టైం పట్టింది అనమాట. సో అంత ఇష్టపడ్డారు వీళ్ళని. సో అదే ఇష్టంతో మీరు ఎస్ అని కామెంట్ చేయండి. వీళ్ళ మీద ఒక మంచి సిరీస్ టైప్ తీసుకెళ్తా. మంచి ఆర్టిస్ట్ అయిపోతే నాకు అసిస్టెంట్ కూడా వస్తాడు సాయి లెక్క. ఇప్పుడు చున్ని పట్టుకో, కొన్ని రోజుల తర్వాత నువ్వే పట్టుకోవాలి. మంగనాచిలా నడుమూపి నల్ల తాచుల చెడ చూపి సో ఏమన్నా మీకు హర్ట్ చేసి ఉంటే సారీ. సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. డోంట్ ఫర్గెట్ టు మెసేజ్ yes. బిగ్ బాస్ అప్పుడు బిగ్ బాస్ ఎట్లా ఇప్పుడు సాయి సన అట్లా. సో ఇంకొక కొత్త వీడియోతో మీ